బీజేపీలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ మంటలు చల్లారినట్టుగా కనిపిస్తోంది. గౌతమ్ రావు అభ్యర్థిత్వంపై రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నారు. గౌతమ్ రావును గెలిపించుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చేశారు. గతంలో చేసిన కామెంట్స్ పైన ఇప్పుడు స్పందించడం వేస్ట్ అన్నారు. గౌతమ్ రావును గెలిపించాలని బండి సంజయ్ చెప్పారని, ఇప్పుడు ఆ పని మీదే ఉంటామన్నారు. తొలుత గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ అంగీకరించలేదు. బండి సంజయ్తో భేటీ తర్వాత రాజాసింగ్ మాట మార్చారు. అటు ప్రతి పార్టీలో గొడవలుంటాయని, గొడవ పడతాం, తర్వాత కలిసి ఉంటామని రాజాసింగ్ చెప్పారు. గతంలో చేసిన కామెంట్లు ఆ సందర్భం వేరే విధంగా ఉండేది. దాని గురించి ఇవాళ మాట్లాడితే కూడా అది వేస్ట్. ఇప్పుడు మేము ఒక్క టార్గెట్ పెట్టుకున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు పని ఇచ్చిపోయిండు. గౌతమ్ అన్నకి ఎట్లనే గెలిపియాలి, దాని గురించి మీరు ఆలోచన చేయాలని మా బండి సంజయ్ అన్న గారు పని ఇచ్చిపోయిండు. దానిపైననే ఇప్పుడు మేము ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఎప్పుడైనా మా సంజయ్ అన్న గారు ఇక్కడ కాదు ఎక్కడైనా కలిస్తే మాకొక ధైర్యం, మాకొక ఎనర్జీ వస్తుంది. మిగతా ప్రతి ఒక్క పార్టీలో కొట్లాట ఉంటుంది. ఒక పార్టీనా మీరు చూపెట్టండి దాంట్లో కొట్లాట లేదని. అది మా ఇల్లు. గతంలో కూడా మా ఎంట్రీ లోపల చాలా కొట్లాట అవుతుంది. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం. ఇవాళ కలిస్తాం, మళ్ళీ రేపు కొట్లాడతాం. మాకు పార్టీ ముఖ్యము, కానీ బండి సంజయ్ అన్న మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. ఫస్ట్ మా పార్టీ ముఖ్యమే మాకు, కానీ బండి సంజయ్ అన్న ఏంటంటే మాకు ఒక మార్గదర్శి, మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్ద కేంద్ర మంత్రి అయినారు కదా, కొద్ది వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మా పనిలో మేము బిజీ ఉన్నాం. శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇవాళ హనుమాన్ జయంతి శోభయాత్ర. అట్లాంటి ఏముండో చెప్పినా కదా, ఇప్పుడు ప్రతి పార్టీలో కొట్లాట ఉంటుంది, ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది. మా దగ్గర కూడా కొట్లాట అవుతుంది. మళ్ళీ మేము దానికి కరెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మా అన్న గౌతమ్ అన్న వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఈయనకి ఎట్లా గెలిపించాలి దానిపైన మా దృష్టి ఉంటుంది. ఇక గ్రేటర్ బీజేపీలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ మంటలు చల్లారినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, బీజేపీలో ఎమ్మెల్సీ గౌతమ్ రావు అభ్యర్థిత్వంపై రాజాసింగ్ అయితే యూటర్న్ తీసుకున్నారు. ఇంతకు ముందు అయితే నో చెప్పిన రాజాసింగ్ ఇప్పుడు మాత్రం ఓకే అంటున్నారు. ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? రేఖ, గతం నుంచి కూడా బీజేపీ పార్టీలో కొన్ని పార్టీ నాయకత్వం మీదనే కొన్ని విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. పార్టీ ఎప్పటికైనా గాడిలోకి వస్తుంది, పార్టీ లైన్ తప్పుతూ ఉంది అంటూ కూడా కొన్ని రోజుల నుంచి కొన్ని నాయకత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాజాసింగ్ దగ్గర భేటీ అయ్యారు. కాసేపు క్రితమే హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా కలిసి భేటీ అయినటువంటి నేపథ్యం. దీంట్లో ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి గౌతమ్ రావు కూడా రావడం, ఈ ముగ్గురు కలిసి భేటీ అవ్వడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతంతో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి గతం నుంచి కూడా పార్టీలో మీరు కొన్ని నాయకత్వం పైన కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ మీతో రావడం, కలవడం లాంటి అంశాలన్నీ కూడా ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఇవాళ హనుమాన్ జయంతి రోజు అన్న ఎన్నో దినాల నుంచి గుడి చూద్దాం, చాలా రోజైంది గుడి దర్శనం చేసి అన్నారు. ఇవాళ నేను ఎట్లయినా వస్తా అని అన్నగారు కమిట్మెంట్ ఇచ్చినారు. అన్నగారు వచ్చినారు, దర్శనం కూడా చేసుకున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నది, గౌతమ్ రావు గారు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా గుడి దర్శనం చేసుకున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ దాని గురించినే చర్చ జరిగింది. మీరు జనరల్గా అడగాలని జనరల్గా పార్టీ నాయకత్వం పైన కొన్ని కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ బండి సంజయ్ రాకతో రాజాసింగ్ సద్దు మణిగినట్లేనా, లేదంటే మళ్ళీ రాష్ట్ర నాయకత్వం పైన ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారా అంటే ఇప్పుడు మీకు కాకపోయినా కూడా బయట పొలిటికల్ సర్కిల్ చాలా చర్చ జరుగుతుంది పార్టీకి సంబంధించి. ఇప్పుడు దాని విషయంలో అయితే నేను మాట్లాడను. ఇవాళ ఇంకొక సందర్భంలో ఆ విషయంలో మాట్లాడదాం. ఇవాళ సబ్జెక్ట్ ఒక సబ్జెక్టు హనుమాన్ జయంతి చాలా వైభవంగా జరిగింది. అన్న దర్శనం గురించి వచ్చిండు, అన్న దర్శనం కూడా చేసుకుండు. నెక్స్ట్ లోకల్ బాడీలో క్యాండిడేట్ పెట్టిన గౌతమ్ రావుకి ఎట్లా మనం గెలిపించాలి దాని గురించి చర్చ జరిగింది. దాని గురించి మాట్లాడాలి. ఎందుకు వేరే మాట్లాడితే మళ్ళీ ఇష్యూ వేరే వైపు డైవర్ట్ అయిపోతుంది. అందుకోసం మొత్తం ఫోకస్ లోకల్ బాడీ పైన అన్న చేయాలని ఆదేశం. లోకల్ బాడీలో బీజేపీకి గెలిచేంత సంఖ్యాబలం కూడా లేదు. ఎట్లా గెలుస్తారు అంటే కేవలం ఎంఐఎం టార్గెట్ చేయడమే అని చెప్తా ఉన్నారు. అంత బలం కూడా లేదు. ఏ విధంగా గెలుస్తారు, ఎట్లా ఉంటుంది స్ట్రాటజీ?
బలం లేకపోతే కూడా మేము పోటీ చేస్తున్నామంటే ఎట్లైనా ఎంఐఎంకి ఓడిపియాలని ఒక సంకల్పం తీసుకొని మేము దీంట్లో దూకినాం. బలం లేదు, ఓట్లు తక్కువనే. కానీ మేము బీఆర్ఎస్ కార్పొరేటర్స్కి కానీ కాంగ్రెస్ కార్పొరేటర్స్ కానీ వాళ్ళకి అడుగుతున్నాం, మీరు ఎవరికి ఓటేస్తారు? వాళ్ళకి ఓటేస్తారా? భారత మాతకి జై వందే మాత్రం చెప్పని కూడా సిగ్గుపడతారు, వాళ్ళకి మీరు ఓటేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఓటేసే ముందు ఒక్కసారి గుండె పైన చేసుకొని ఆలోచన చేయండి. ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఓటేయాలి అని నా ఒక నివేదిక. అంతవరకు ఒక్కసారి కాషాయ జెండాకి ఓటేసి చూడండి, గౌతమ్ రావుకి ఓటేసి చూడండి అని మా ఒక నివేదిక. పార్టీలో ఫైనల్ క్వశ్చన్ ఇది, పార్టీలో రాజసింగ్ టేబుల్ దూర్చే వారికే పదవులు దక్కుతాయి, సీట్లు దక్కుతాయి, ఇంకెవరు అభ్యర్థులు లేరు అనేది రాజసింగ్ మాట్లాడిన మాటలే. ఇప్పుడు అదే టేబుల్ దూర్చే వాళ్ళని కూడా క్యాంపెయిన్ చేస్తారా అనే కూడా చర్చ జరుగుతుంది పార్టీలో. దీనికి ఏం చెప్తారు అంటే ఓవరాల్గా? దాని గురించి కూడా నేను ఏం చెప్పాను. ఇప్పుడు మొత్తం ఫోకస్ క్యాండిడేట్ ఫేవరబుల్గా ఎన్ని మనం ఓట్లు వేపించవచ్చు దానిపైననే దృష్టి పెడతాం, దానిపైననే దృష్టి పెట్టాలని. బీఆర్ఎస్ ఒప్పందంలో భాగమే బీజేపీ పోటీలో దిగుతుంది అనే ప్రచారం అయితే సాగుతుంది, చర్చ కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజసింగ్ వెళ్ళి కలుస్తారా గౌతమ్ రావు గెలుపు కోసం? ఇప్పుడు వాళ్ళతోని పోయి ఎవరు కలుస్తారో ఏంది, ఇప్పటివరకు మాకు అట్లాంటి ఆదేశం రాలేదు. ఫస్ట్ మా నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్స్కి మనము సమయంకి తీసుకొని పోయి ఓటు వేపియాలి. వేరే కార్పొరేటర్స్కి మనం ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలి ఇంకా ఆదేశం రాలేదు. ఒకవేళ పోయి కలవాలి ఆదేశం వస్తే కూడా మేము పోయి కలుస్తాం. ఏం చెప్తారు ఫైనల్గా? గోషమాలకు సంబంధించి మొత్తంలో కావచ్చు, హైదరాబాద్ పాత బస్సుకి సంబంధించి కావచ్చు, కార్పొరేటర్లకు సంబంధించి కావచ్చు, ఈ ఎన్నికల్లో మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? రాజసింగ్ ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే రాజసింగ్ చూసి చాలామంది యువత కావచ్చు, చాలామంది వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బట్ ఏం చెప్తారు? ఇప్పుడు ఈ లోకల్ బాడీలో ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరెవరికి ఓటేసే అధికారం ఉంది ఈ లోకల్ బాడీలో వాళ్ళందరికీ ఒక్కటే రిక్వెస్ట్, బీజేపీ క్యాండిడేట్ గౌతమ్ రావుకి మీరు ఓటేయాలి. అదేవిధంగా ఎంఐఎంకి ఎట్లయినా వాళ్ళు గెలవద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మీరు ఇంతకుముందే పాత సామాన్లు అందరూ పక్క తొప్పుకోవాలనే ఒక కామెంట్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఎట్లా ఉండబోతుంది? నూతన అధ్యక్షుడు వస్తే కనుక పార్టీ మారుతుంది, మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు వస్తారో అది చూడాలి. అధ్యక్షుడు వచ్చిన తర్వాతనే అసలు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే దాని గురించి కూడా ఏం చెప్పలేము. సో ఇది మొత్తం ఏదైతే పార్టీ గైడెన్స్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. ఇంతకుముందు కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి పార్టీలో, అయినప్పటికీ అప్పుడు అలా మాట్లాడి ఉంటే ఇప్పుడు పార్టీ ఏదైతే నాయకత్వం కొంచెం తప్పిదాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇప్పుడు మాకు గౌతమ్ రావు నిలబెట్టి ఉంది. హైదరాబాద్లో ఎమ్మెల్సీ గెలవడమే లక్ష్యంగా అయితే ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా హైదరాబాద్కు సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీని ఓటేయాలి. ఎంఐఎంకి ఇక్కడ చోటు లేదనేది చాలా స్పష్టంగా రాజసింగ్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. పార్టీలో గొడవలు కొట్లాడలు సహజం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడుకుంటాం అనే ఉద్దేశం అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.